హలో వెల్కమ్ టు శ్రీభవ్య జాబ్ సెలెక్ట్ ఛానల్. కాకుండా బిఎంసీ ఓవరాల్గా నేను మొత్తం పీవైక్యూస్తోనే చేసేదన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద రీసెంట్ ట్రెండ్ ప్యాటర్న్ బట్టి నేను విత్ టేకింగ్ రిఫరెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనమాట. సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్స్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నారు? ఏ మెటీరియల్ is said to be homogeneous if it exhibits the same elastic properties at any point in all the directions అంటున్నారు. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు? an isotropic material displays identical elastic properties at a specific point across all directions అంటున్నారు. అంటే ఓవరాల్గా మనకి ఇందులో ఏమడుగుతున్నారు? హోమోజినియస్ మెటీరియల్ అంటే ఏంటిది, ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇఫ్ వి get back to the definitions of homogeneous material. homogeneous material అంటే ఏంటిది? ఏదైనా పాయింట్ దగ్గర, ఓకే, ఇట్ ఎనీ పాయింట్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్, ఓకే, ఒక పర్టికులర్ డైరెక్షన్లో మనకి ఎలాస్టిక్ ప్రాపర్టీ సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు? ఎట్ ఎనీ పాయింట్, ఇది ఓకే, కానీ ఆల్ డైరెక్షన్స్ అంటున్నారు, విచ్ ఈస్ ఫాల్స్. ఓకే, ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఇలా వన్ డైరెక్షన్లో మాత్రం మనకి సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్ ఏమంటున్నారు? an isotropic material displays identical elastic properties at a specified point across all directions. మనకి ఐసోటోపిక్ మెటీరియల్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ద ప్రాపర్టీస్ ఆర్ సేమ్. అంతే కదా, ఇక్కడ మనకి సేమ్ అదే డెఫినేషన్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనకి ఏమొస్తుంది ఇప్పుడు? స్టేట్మెంట్ 1 ఈస్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ట్రూ. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. మెటీరియల్ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్ ఇచ్చారు, ఇంకా నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇచ్చారు. అవి రెండింటిని మ్యాచ్ చేయమంటున్నారు. లిస్ట్ 1లో ఏమన్నారు మనకి? ఫస్ట్ వచ్చేసి ఎబిలిటీ టు అబ్జర్వ్ ఎనర్జీ అప్ టు ద ఫ్రాక్చర్ లిమిట్ అన్నారు. ఓకే, అప్ టు ద ఫ్రాక్చర్ లిమిట్ అంటే మనకు వచ్చేది ఏంటిది? టఫ్నెస్. నెక్స్ట్ కెపాసిటీ టు అబ్జర్వ్ ఎనర్జీ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే మనకి రెసిలియన్స్. స్లో డిఫార్మేషన్ ఆర్ కాన్స్టాంట్ సస్టైన్డ్ స్ట్రెస్ ఓవర్ టైమ్. స్ట్రెస్ ఓవర్ టైమ్, ఓకే, కాన్స్టాంట్ స్లో డిఫార్మేషన్ అన్నారు. అంటే కాన్స్టాంట్ లోడ్ ఆర్ స్ట్రెస్ అంటే ఏమైతే మనకి క్రీప్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్ట్రెస్ డికే ఓవర్ టైమ్ అండర్ ఏ కాన్స్టాంట్ లాక్రేషన్ అంటే స్ట్రెస్ రిలాక్సేషన్. 1 వచ్చేసి టఫ్నెస్ అంటే క్యూ. 2 వచ్చేసి రెసిలియన్స్ అంటే ఏంటిది? పి. 3 వచ్చేసి క్రీప్, ఎస్. 4th వచ్చేసి స్ట్రెస్ రిలాక్సేషన్ అంటే ఆర్. QPSR ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్. అసర్షన్ ఇచ్చారు, రీజనింగ్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలి. ఫర్ ఏ కంప్లీట్లీ ఇన్వేరియంట్ హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ స్టేట్ ద చేంజ్ ఇన్ జామెట్రిక్ షేప్ ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ బాడీ జీరో అంటున్నారు. రీజన్ ఏంటి? హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ ఓన్లీ ఇండ్యూసెస్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ డైలేషన్ అనమాట అండ్ రిజల్ట్స్ ఇన్ జీరో డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో ఇఫ్ వి గెట్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ స్టేట్ అన్నారు. అంటే ఏంటిది? హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది మనకి ఎట్లా డెవలప్ అవుతుంది? ఇట్ విల్ బి ఈక్వల్ నార్మల్ స్ట్రెస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్లో డెవలప్ అవుతుంది మనకి. సో దానివల్ల ఏమవుతుంది? వాల్యూమ్ యొక్క చేంజ్ అనేది అవ్వచ్చు, కాకపోతే యూనిఫామ్గా అవుతుంది వితౌట్ చేంజింగ్ ద డిఫార్మేషన్. అంటే షేప్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఇప్పుడు మనకి ఓవరాల్గా మనకి స్ట్రెస్ అనేది అన్ని దిక్కుల సేమ్ పడుతున్నప్పుడు మనకి ఓవరాల్గా వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, అంతే కదా. కాకపోతే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో చేంజ్ ఇన్ జామెట్రిక్ షేప్ అనేది ఉండదు. ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ బాడీ జీరో అన్నారు. సో ఇట్ ఈస్ స్టేట్మెంట్ అనేది సో అసర్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ రీజనింగ్ ఏమంటున్నారు? హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ ఓన్లీ ఇండ్యూసెస్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ డైలేషన్ అండ్ రిజల్ట్స్ ఇన్ జీరో డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ. మనకు అసలు ఏమంటారు, దాని యొక్క డైరెక్షన్ వల్ల మనకి ఏమంటారు షేప్ అనేది ఏం చేంజ్ అవుతుంది కాబట్టి మనకి షియర్ స్ట్రెయిన్ అనేది జీరో ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమొస్తుంది? డిస్టార్షన్ ఎనర్జీ కూడా జీరో ఉంటుంది. అది డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ అని జీరో ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. ఓవరాల్గా ఏంటి మనకి ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ అంటే అసెర్షన్ ఇంకా రీజనింగ్ రెండు కూడా కరెక్టే. రీజన్ అనేది అసెర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్.
స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఫర్ అన్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అన్నారు. ఓకే, ఫస్ట్ థియరటికల్ రేంజ్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఈస్ ఫ్రమ్ -1 to 0.5 విచ్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ద ప్రాక్టికల్ ఇంజనీరింగ్ రేంజ్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఈస్ ఫ్రమ్ 0 to 0.5, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3, if Poisson's ratio of a metal is 0.5, its bulk modulus becomes infinity, implying the material is perfectly incompressible అంటున్నారు. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమంటున్నారు, మ్యూ ఇచ్చారు. మ్యూ ఏమని ఇచ్చారు, మ్యూ పాయిసన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇచ్చారు. 0.5 ఇచ్చారు అండ్ బల్క్ మాడ్యులస్ అనేది ఇన్ఫినిటీ అని అంటున్నారు కదా. విల్ సి అప్పుడు మనకి రిలేషన్ ఏంటి, మనకి ఏంటిది, ఈజ్ ఈక్వల్ టు 3k ఆఫ్ 1 - 2 మ్యూ కదా. సో మనకి మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అనేది 0.5 అయితే ఇక్కడ 1 వస్తుంది. సో ఇట్ విల్ బి 0. ఇది ఓవరాల్గా k విల్ బి ఈక్వల్ టు E/0 ఏమైతే ఇన్ఫినిటీ. సో ఆప్షన్ 3 కూడా కరెక్ట్. మ్యూ అనేది 0.5 ఉంటే ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ అన్నమాట. సో విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, టైప్ ఆఫ్ ద మెటీరియల్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్. సో ఐసోట్రోపిక్కి మనకు తెలుసు ఎంత, 2 ఉండాలి. ఆర్థోట్రోపిక్కి 9 అండ్ అన్ఐసోట్రోపిక్కి 21. సో ఆప్షన్ ఏమవుతుంది, 2 అంటే ఇది R, 9 అంటే Q, ఇది P, RQP, ఆప్షన్ ఏ. సిక్స్త్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1 ఏంటి, ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ద ట్రూ స్ట్రెస్ డ్యూరింగ్ ద నెక్కింగ్ ఫేస్ ఆఫ్ ఎ డక్టైల్ మెటీరియల్ టెన్సైల్ టెస్ట్ అన్నారు. మనకి యాక్చువల్గా ఇంజనీరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ బై ఏరియా. ఓకే, నెక్స్ట్ వేరస్ ట్రూ స్ట్రెస్ అంటే ఏంటి, మనకి లోడ్ బై ఇన్స్టంటేనియస్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డ్యూరింగ్ ద నెక్కింగ్ అన్నారు. ఓకే, డ్యూరింగ్ ద నెక్కింగ్ అన్నప్పుడు ఫేస్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్ టెన్సైల్ టెస్ట్లో నెక్కింగ్ అప్పుడు ఏమవుతుంది, మనకి నెక్కింగ్ అప్పుడు మనకి ఏరియా అనేది తగ్గుతుంది, అవునా. సో ఏరియా తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ట్రూ స్ట్రెస్లో మనకి ఇన్స్టంటేనియస్ ఏరియా అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమైతే ట్రూ స్ట్రెస్ వాల్యూ అనేది పెరుగుతుంది, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది పెరిగినప్పుడు విచ్ మీన్స్ మనకి ఈ నెక్కింగ్ టైంలో మనకి ఇంజనీరింగ్ స్ట్రెస్ వాల్యూ అనేది తగ్గుతుంది యాజ్ కంపేర్ టు ద ట్రూ స్ట్రెస్ వాల్యూ. అంటే ఇంజనీరింగ్ స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ద ట్రూ స్ట్రెస్. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, ఇంజనీరింగ్ స్ట్రెస్ ఈస్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్స్టాంటేనియస్ యాక్చువల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద స్పెసిమెన్ అంటున్నారు. కాకపోతే మనకు తెలుసు ఇంజనీరింగ్ స్ట్రెస్ అనేది దేనిపైన క్యాల్కులేట్ చేస్తాం మనం, ఓన్లీ వన్ యాక్చువల్ ఏరియా పైన క్యాల్కులేట్ చేస్తాం, ఇన్స్టంటేనియస్ ఏరియా కాదు. ఇన్స్టంటేనియస్ ఏరియాతో క్యాల్కులేట్ చేసేది ఏంటి, మనకి ట్రూ స్ట్రెస్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏమైతే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈస్ ఫాల్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్ అండర్ సైక్లిక్ లోడింగ్. స్టేట్మెంట్ 1 ఏంటిది, ఫెటీగ్ ఫెయిల్యూర్ అక్కర్స్ ఎట్ ఏ స్ట్రెస్ లెవెల్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ ద స్టాటిక్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్ అంటున్నారు. సో స్టేట్మెంట్ అంటే ఏంటి, మనకి ఇది ట్రూ. ఎందుకంటే మనకి సైక్లిక్ లోడింగ్ వల్ల ఏమవుతుంది, ఫెటిగ్ క్రాక్స్ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ ద లో స్ట్రెస్ లెవెల్స్లోనే మనకి సైక్లిక్ లోడింగ్ వల్ల ఫెటిగ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, మైల్డ్ స్టీల్ does not exhibit a distinct endurance limit when subjected to fully reversed cyclic stresses అంటున్నారు. ఇదేంటి, ఫాల్స్. ఎందుకంటే మైల్డ్ స్టీల్లో మనకి వెల్ డిఫైన్డ్ హారిజెంటల్ ఎండ్యూరెన్స్ లిమిట్ అని ఉంటుంది మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో. ఓకే,
స్ట్రెస్ కర్వ్ లో ఎండ్రన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మైల్స్ట్రీకి. ఇక్కడ ఏమైనా డస్ నాట్ ఎగ్జిబిట్ అన్నారు. సో విచ్ ఈస్ ఫాల్స్ అంటే ఏంటిది? ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 is true and statement 2 is false. 8th క్వశ్చన్, ఎలాస్టిక్ పారామీటర్ ప్రాపర్టీ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ అడుగుతున్నారు. సో ఫ్లెక్చరల్ రిజిడిటీ ఫస్ట్ అంటే ఏంటి మనకి E ఇంటూ ఐ అంతే కదా. నెక్స్ట్ టార్షనల్ రిజిడిటీ G ఇంటూ జే. మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటిది? స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంతే కదా. సో ఆప్షన్ ఇది ఏమవుతుంది? క్యూ. ప్రూఫ్ స్టేషన్ అనేది 0.2% ఆఫ్ ద స్ట్రెయిన్ ఆఫ్సెట్ మెథడ్తో యూజ్ చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాజ్ పర్ దిస్ మనకి 1 2 3 4లో 1 వచ్చేసి ఈఐ అంటే ఏంటిది? ఆప్షన్ ఆర్. సెకండ్ వచ్చేసి టార్షనల్ రిజిడిటీ అంటే ఏంటిది? జీజీ అంటే పి. థర్డ్ వచ్చేసి మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎట్ ద ఎలాస్టిక్ లిమిట్. సో క్యూ, ఆర్పిక్యూఎస్. సో ఆర్పిక్యూఎస్ is nothing but option A. 9th క్వశ్చన్, అసర్షన్ రీజనింగ్ ఇచ్చారు. ఫస్ట్ అసర్షన్ ఏంటి? ద సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఎ బీమ్ క్రాస్ సెక్షన్ ఈస్ ఎ డైరెక్ట్ మెజర్ ఆఫ్ ఇట్స్ ఫ్లెక్చరల్ స్ట్రెంగ్త్ ఆర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఇన్ బెండింగ్ అంటున్నారు. మనకి అసర్షన్ ఏంటి? మనకి బెండింగ్ ఈక్వేషన్ ఏంటి? మనకి అందులో బెండింగ్ ఈక్వేషన్లో మనకి స్ట్రెస్ ఏమొస్తుంది? మనకి M/Z. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ తీసుకున్నప్పుడు మనకి స్ట్రెస్ కదా, స్ట్రెస్ ఈక్వల్ ఏమవుతుంది? M/I/Y. I/Y is nothing but Z. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు M/Z. సెక్షన్ మాడ్యులస్ ఎంత ఎక్కువ ఉంటే ఇట్ కెన్ క్యారీ దాట్ మచ్ మోర్ బెండింగ్ మూమెంట్ అంతే కదా. M ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు Z. ఓకే, అట్లా అంటే Z వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే ఇట్ హ్యాస్ మచ్ మోర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ బెండింగ్. సో అసర్షన్ అనేది ట్రూ. రీజనింగ్ ఏమంటున్నారు? బెండింగ్ స్ట్రెస్ at any fiber is directly proportional to the distance from the neutral axis, making the extreme fiber stress dependent on the section modulus. ఇదేంటి మనకి? ఇది కూడా ట్రూ. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఫైబర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్గా ఎక్కడ డిపెండ్ అవుతుంది? జెడ్ పైన డిపెండ్ అవుతుంది. జెడ్ అంటే ఏంటి? మనకి I/Y max కదా. సో Y max అక్కడ మనకి Y ఉంది. సో అందుకని రీజన్ కూడా కరెక్టే. సో అప్పుడు ఏమవుతుంది మనకి? బోత్ A అండ్ R ఆర్ ట్రూ అండ్ R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఆఫ్ స్టేబుల్ ఐసోట్రోపిక్ లీనియర్ మెటీరియల్ గురించి ఇచ్చారు. వాటి గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? షియర్ మాడ్యులస్ G కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ యంగ్స్ మాడ్యులస్ అంటున్నారు. సెకండ్, ద బల్క్ మాడ్యులస్ K కెన్ నెవర్ బి లెస్ దాన్ G ఇఫ్ పాయిసన్స్ రేషియో ఇస్ పాజిటివ్ అంటున్నారు. థర్డ్, for a material with a Poisson's ratio 0, Young's modulus is exactly equal to twice the modulus of rigidity అంటున్నారు. సో ఓవరాల్గా మనకి ఇది ఏంటంటే మొత్తం ఎలాస్టిక్ కాన్స్టెంట్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, మనకి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనకి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఇఫ్ వి గెట్ ఇన్ ద డీటెయిల్స్, ఫస్ట్ ఏంటి మనకి ఫార్ములా ఏంటిది? E ఈజ్ ఈక్వల్ టు 2G of 1 ప్లస్ మ్యూ. ఇక్కడ మనకి జనరల్గా మనకి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ వాల్యూస్లో ఏంటిది? మనకి మ్యూ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉంటుంది కదా. సో మ్యూ అనే వాల్యూ మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటాయి కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్గా ఏమొస్తుంది? మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు 2G కానీ లేకపోతే గ్రేటర్ దాన్ గానే వస్తుంది. సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2G. ఇదొకటి. నెక్స్ట్, ఒకవేళ మ్యూ అనేది ఈక్వల్ టు 0 ఉందనుకో అప్పుడు ఏమవుతుంది మనకి? E ఈజ్ ఈక్వల్ టు 2G 1 ప్లస్ 0 అంటే E ఈజ్ ఈక్వల్ 2G అంటే G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? E/2 అవుతుంది. అవునా? బల్క్ మాడ్యులస్, ఇప్పుడు బల్క్ మాడ్యులస్ చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? బల్క్ మాడ్యులస్ అంటే E ఈజ్ ఈక్వల్ టు
3k of 1 minus 2mu అవునా. ఇక్కడ కెన్ నెవర్ బి లెస్ దాన్ g ఇఫ్ పాజిటివ్ రేషియో ఇస్ పాజిటివ్ అన్నారు. అంటే పాజిటివ్ అంటే మ్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అంటున్నారు వీళ్ళు. మ్యూ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే ఏమవుతుంది మనకి. క్వశ్చన్ ఫస్ట్ లిస్ట్ 1లో ఏమి ఇచ్చారు మనకి, టైప్ ఆఫ్ స్ట్రెయినింగ్ ఆర్ స్ట్రెస్ కండిషన్ ఇచ్చారు. లిస్ట్ 2లో ఫిజికల్ ఫినామినా ఇండికేటర్ సింబల్ ఇచ్చారనమాట. ఫస్ట్ లిస్ట్ 1లో ఫస్ట్ ఏమన్నారు మనకి, యాంగులర్ డిస్టార్షన్ బిట్వీన్ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నారు. యాంగులర్ డిస్టార్షన్ అంటే ఏమవుతుంది మనకి, షియర్ స్ట్రెయిన్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఆన్సర్ అనేది ఆర్ అవుతుంది ఆప్షన్. నెక్స్ట్ రేషియో ఆఫ్ lateral strain to that of the long-term strain అంటే it is a definition of the Poisson's ratio. So the answer is it is S. Okay, ఇది S. నెక్స్ట్ స్ట్రెస్ కండిషన్ వేర్ షియర్ స్ట్రెస్ ఇస్ 0 అంటే ఏమవుతుంది మనకి, మనకి ఎక్కడైతే షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది, ద ప్లేన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ షియర్ స్ట్రెస్ ఆర్ 0, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. సో ఇది ప్రిన్సిపల్ ప్లేన్ అంటే P వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఫోర్త్ వన్ లోకస్ వేర్ బెండింగ్ స్ట్రెస్ ఇస్ 0. మనకి బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ 0 ఉంటుంది, ఎట్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర అంటే Q. సో RSPQ is the answer. So option A is the correct answer. Okay, option A. Next, 12th question. Consider the following statements about structural components. First statement ఏమంటున్నారు, the shear center of an asymmetric cross section always lies inside the physical boundaries of the structural elements walls అన్నారు. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనం ఛానల్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఛానల్ సెక్షన్ తీసుకుంటే మనకి షియర్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది. అంటే మనకి ఇది ఫిజికల్ బౌండరీస్కి దాటి ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది ఫాల్స్. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, ఇఫ్ ఎ ట్రాన్స్వర్స్ లోడ్ passes directly through the shear center of a beam, the beam undergoes pure bending without any twisting. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద షియర్ సెంటర్. అంతే కదా, మనకి షియర్ సెంటర్ నుండి లోడ్ అనేది పాస్ అయితే మనకి బీమ్ అనేది ప్యూర్ బెండింగ్ నుండి ఫాలో అవుతుంది, ఏం ట్విస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇది కరెక్టే. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్ అంటే స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th question. Consider the following statements regarding temperature stresses in structural elements. Statement 1 ఏమంటున్నారు, if a structural bar is completely free to expand or contract during a temperature variation, both the thermal strain and thermal stress are 0 అంటున్నారు. మనకి ఏంటిది, ఇప్పుడు ఫ్రీ టు ఎక్స్పాండ్ ఆర్ ఫ్రీ టు కాంట్రాక్ట్ ఉంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఏమి ఉండదు. సో ఈజీగా అది ఏం రెసిస్టెన్స్ లేకునే పోతుంది. సో అప్పుడు మనకి థర్మల్ స్ట్రెస్ అనేది అసలు డెవలపే కాదు. సో ఇక మనకి ఏమన్నారు, థర్మల్ స్ట్రెస్ అనేది 0 అవుతుంది, ఇట్ ఈస్ ఫైన్. కాకపోతే థర్మల్ స్ట్రెయిన్ కూడా 0 అంటున్నారు. మనకి అట్లా మనకి ఏం రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు అది ఫ్రీగా ఎక్స్పాండ్ అయినప్పుడు వీల్ గెట్ సమ్ చేంజ్ ఇన్ లెంత్ కదా, అప్పుడు మనకి స్ట్రెయిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో స్టేట్మెంట్ అనేది ఫాల్స్. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, వెన్ ఏ యూనిఫామ్ బార్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్ ఎక్స్పీరియన్స్ ద డ్రాప్ ఇన్ టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్సైడ్ ద బార్ ఈస్ కంప్రెసివ్ ఇన్ నేచర్ అంటున్నారు. ఏమవుతుంది, ఇప్పుడు ఒక బార్ అనేది ఫిక్స్డ్ బోత్ ద ఎండ్స్ ఉంది, మనకి ఇట్లా తీసుకుందాం, ఒక బార్ ఫిక్స్డ్ బోత్ ద ఎండ్స్ ఉంది అంటే బోత్ ద ఎండ్స్ ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గింది అనుకో, మనకి టెంపరేచర్ తగ్గినప్పుడు అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అవునా, ఇది కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏం చేస్తుంది, ట్రైస్ టు పుల్ అవుట్ అంటే టెన్షన్ కానికి ట్రై చేస్తుంది. సో ఇన్సైడ్ ద బార్ ఈస్ కంప్రెసివ్ ఇన్ నేచర్ కదా, అప్పుడు టెన్షన్ ఇన్ నేచర్ వస్తుంది. ఇది కూడా ఫాల్సే. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అంటే ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, 14th question. Loading and support configuration with list 2 expression for total elongation అంటున్నారు. మనకి కొన్ని లోడింగ్స్ ఇంకా సపోర్ట్ కాన్ఫిగరేషన్ ఎట్లుందో ఇచ్చారు, వాటిని బట్టి టోటల్ ఎలాంగేషన్ యొక్క ఫార్ములాస్ చెప్పమంటున్నారు. ఫస్ట్ ఏమన్నారు, ప్రిజ్మాటిక్ బార్ ఆఫ్ లెంత్ ఎల్ అన్నారు, ఏరియా ఏ అన్నారు, సస్పెండెడ్ వర్టికల్లీ అండ్ ఇట్స్ ఓన్ వెయిట్ డబ్ల్యూ అన్నారు. ఓన్ వెయిట్ డబ్ల్యూ అయితే మనకి ఫార్ములా ఏమొస్తుంది, WL2/2E అంటే క్యూ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటిది, క్యూ. నెక్స్ట్ కొనికల్ బార్ ఆఫ్ లెంత్ ఎల్ అన్నారు అండ్ బేస్ ఏరియా ఏ, సస్పెండెడ్ వర్టికల్ అండ్ ఇట్స్ ఓన్ వెయిట్. ఇది కూడా అప్పుడు ఏమవుతుంది, 1/3 ఆఫ్ ఇది. సో 1/3 ఇంటూ అది చేస్తే మనకి ఏమొస్తుంది, WL2/6E. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఆర్. నెక్స్ట్ థర్డ్ ఏమన్నారు, టేపరింగ్ సర్క్యులర్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ విత్ ఎండ్ డయామీటర్స్ క్యాపిటల్ డి ఇంకా స్మాల్ డి సబ్జెక్ట్ టు అండ్ యాక్సియల్ పుల్ ఆఫ్ పి అన్నారు. మనకి యాక్చువల్గా ఏంటి ఫార్ములా, PL/AE కదా. ఇక్కడ టేపర్డ్ సర్క్యులర్ రాడ్ అన్న కాబట్టి మనకు అప్పుడు ఏరియా ఏమవుతుంది, PL/π/4
క్యాపిటల్ డి ఇంటూ స్మాల్ డి ఇంటూ ఈ, అంతే కదా. అప్పుడు దీని 4 పైకి వెళ్తే మనకి ఏమవుతుంది 4pl బై పై ఇంటూ ఈ ఇంటూ క్యాపిటల్ డి ఇంటూ స్మాల్ డి, సో అంటే ఎస్ అవుతుంది. సో మనకి థర్డ్ దానికి ఎస్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ దానికి ఏంటిది, ప్రిజ్మాటిక్ బార్ లెంత్ ఎల్ ఏరియా ఏ సబ్జెక్ట్ యాక్సియల్ టెన్జైల్ ఫోర్స్ ఆఫ్ పి అన్నారు, అంటే దానికి పిఎల్ బై ఏఈ ఫస్ట్ది. సో పి. క్యూఆర్ఎస్పి ఈజ్ ద, క్యూఆర్ఎస్పి అంటే ఏంటిది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. అసెర్షన్ ఏమంటున్నారు మనకి 15th క్వశ్చన్లో, in a compound bar consisting of a steel rod placed inside a copper tube అన్నారు, with securely fixed ends, heating the assembly causes tensile stresses in the steel rod అంటున్నారు. మనకి జనరల్గా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీల్. ఓకే, స్టీల్. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం హీట్ చేసినప్పుడు ఇప్పుడు రెండు కాంపౌండ్ బార్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ఈ కాపర్ అనేది ఎక్కువ ఎక్కువ ఏమంటారు ఎలాంగేట్ అవనికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్టీల్ అనేది కాంట్రాక్ట్ అవనికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది మనకి స్టీల్లో ఈ ఏదైతే మన ఏమంటారు ఇది కాంట్రాక్ట్ అని చేస్తుంది కాబట్టి స్టీల్ అనేది టెన్షన్లోకి గురి అవుతుంది. సో ఆప్షన్ అసెర్షన్ అనేది కరెక్టే. వెరస్ రీజనింగ్ ఏమన్నారు, రీజన్ ఏమన్నారు, ద కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ ఈ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద స్టీల్, అది ఇందాక చూసాం మనం, ఇది కరెక్టే. సో అసెర్షన్ రీజనింగ్ రెండు కూడా కరెక్ట్, అంటే ఏంటిది ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాంప్లెక్స్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ఇది ప్లేన్ స్ట్రెస్ కండిషన్ ఇచ్చారు మనకి. ద సమ్ ఆఫ్ ద నార్మల్ స్ట్రెసెస్ యాక్టింగ్ ఆన్ ఎనీ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ కాన్స్టాంట్ ఇన్వేరియంట్ అన్నారు, స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారు, ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ హాఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రిన్సిపల్ స్ట్రెస్, అంతే కదా. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. ఓకే, టౌ max is given by sigma x minus sigma y by 2. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. థర్డ్ ఏమంటున్నారు, మోర్ సర్కిల్ ఫర్ ఏ స్ట్రక్చరల్ పాయింట్ సబ్జెక్ట్ టు ప్యూర్ షియర్ లోడింగ్ హ్యాస్ ఇట్ సెంటర్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఆరిజిన్ అన్నారు. మనకి ప్యూర్ షియర్ లోడింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ప్యూర్ షియర్ లోడింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0, అవునా. అప్పుడు టౌ మ్యాక్స్ ఏమవుతుంది 0 మైనస్ 0 బై 2 అంటే ఏమవుతుంది 0 వస్తుంది. సో ఆరిజిన్ అనేది ఎంత ఉంటే 0,0, సో విచ్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఏమంటున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ ద సమ్ ఆఫ్ ద నార్మల్ స్ట్రెస్ యాక్టింగ్ ఆన్ ఎనీ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఎట్ ఏ పాయింట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వేరియంట్, ఇది కూడా కరెక్టే. సో బోత్ అంటే ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, అంటే ఏమవుతుంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. స్టేట్ ఆఫ్ స్ట్రెస్ కండిషన్ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ మోర్ సర్కిల్ ఏంటి అని అడుగుతున్నారు. హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ స్టేట్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది మనకి బోత్ ద డైరెక్షన్స్లో మనకి సేమ్ ఇంటెన్సిటీతో యాక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది సిగ్మా వన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అని తీసుకున్నప్పుడు రేడియస్ ఏమవుతుంది మనకి సిగ్మా మైనస్ సిగ్మా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. అప్పుడు ఏంటి మనకి దీనికి 0 వస్తుంది హైడ్రోస్టాటిక్ దానికి, అంటే R వస్తుంది దీనికి, అంతేనా. నెక్స్ట్ ప్యూర్ షియర్ స్ట్రెస్ స్టేట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్కి, దానికి ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్కి మనకి ప్యూర్ షియర్ స్ట్రెస్ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు టౌ అవుతుంది, అవునా. ఇంకా సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ టౌ అవుతుంది. అప్పుడు రేడియస్ ఏమవుతుంది సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు టౌ అండ్ సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ టౌ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2, అప్పుడు ఏమవుతుంది మనకి 2 టౌ బై 2, అంటే ఆన్సర్ వచ్చేసి టౌ వస్తుంది, అంతేనా. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి, ఇది పి. నెక్స్ట్ యూనియాక్సియల్ స్ట్రెస్ స్టేట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ సిగ్మా అంటే మనకి క్యూ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ సిగ్మా బై 2 వస్తుంది. సో ఆర్ పీ క్యూ ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.